అదే అనిపిస్తుంది. ఇప్పుడు మీరే 10 minutes ఇంట్రడక్షన్ పూర్తి ఇచ్చిన తర్వాత రాకేష్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. ఆది శ్రీనివాస్ గారి ఇబ్బంది, వేములవాడకు వచ్చినటువంటి వారు ఎవరండి, స్వామీజీ, వారి గురించి గొప్ప చెప్పుకున్నారు కానీ తర్వాత చెప్పింది ఏమి కూడా చెప్పారు. అది చాలా కాన్ఫిడెంట్ గా. ఆ తర్వాత ఆయనకు ఎంత ఇబ్బందికరంగా అనిపించింది అంటే నాకు మీరు ఆపిరు నన్ను, నేను దానికి చెప్తుంటే శ్రీనివాస్ గారు దాన్ని తప్పు పట్టడం లేదు. శ్రీధర్ గారు కూడా స్వామీజీ గురించి రాక గురించి చెప్పడాన్ని తప్పు పట్టట్లే. కాకపోతే అది ఎంత ఆనందంతో అది ఎంత ఆనందంతో ఎంత ఇదిగా చెప్పినారో ఈ టాపిక్ వచ్చేసరికి బాగా ఇబ్బంది పడ్డారని లేదు. అది అయినాక మళ్ళీ తీసుకుంటాను, అది అయినాక మళ్ళీ తీసుకుంటాను. చీఫ్ విప్ మీరు ఫ్లోర్ కోఆర్డినేషన్ బాగా చేయాలి, సైలెంట్ ఒక 3 months 6 months 9 months అట్లా వస్తూ ఉంటే ఇంత త్వరగా ఒక అధ్వాన్నమైనటువంటి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఈ భారతదేశంలో ఇంతవరకు ఏది లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పితే అనేది పదే పదే చెప్తా వస్తూ ఉన్నాం అన్ని స్థాయిలలో. అది వాళ్ళ ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. గ్రామీణ గవర్నమెంట్ యాజ్ ఎ టీమ్ నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి అలోన్ ఈజ్ నాట్ ద గవర్నమెంట్ కదా, కాకపోతే లెడ్ బై ది చీఫ్ మినిస్టర్. కాబట్టి ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ పాత్ర, ఇప్పుడు ఏదైనా బాగా జరిగితే చీఫ్ మినిస్టర్ గారు క్రెడిట్ తీసుకొని, కాబట్టి టీం ఉంటుంది లెడ్ బై హిమ్. మీ యొక్క నాయకత్వ పటిమకి ఇది లేదా నాయకత్వ లేమికి నిదర్శనం కదా. అసలు ఇన్ని అంశాలు అంటే ఇక్కడ మళ్ళీ బీసీ మంత్రులు, ఎస్సీ మంత్రులు, ఇవన్నీ ఒకసారి మినిస్టర్ అసలు కొండా సురేఖ లాంటి మినిస్టర్ని ఎట్లా కంటిన్యూ చేయగలుగుతున్నారో ఈ భూప్రపంచంలో వాళ్ళకే అర్థం కావాలి. ఎప్పుడైతే కేటీఆర్ గారి మీద ఒక సినిమా హీరోయిన్ ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలైతే సభ్య సమాజంలో అసలు వారికి ఆత్మగౌరవం ఉంటే వెంబడే రాజీనామా చేయాలి సమాజం నుంచి వచ్చినటువంటి ఒక వ్యతిరేకత చూసి. నిన్న మొన్న ఎంత చిల్లర పంచాయతీ అండి. ఒక గిరిజన దేవతకు సంబంధించినటువంటి ఒక సమ్మక్క సారక్కకి బహుశా మీ ఊరికి ఇంకొక 20 కిలోమీటర్లు ఉమ్మడి జిల్లా వాళ్ళం కదా. ఒక గిరిజన దేవతకు సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంత చిల్లర కొట్టుకోవడానికి కనీసం పాపభీతి లేకపోతే ఎట్లండి. అప్పటి నుంచి కూడా రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, కాంట్రాక్టుల కోసం చిల్లర పంచాయతీ చేసుకునేటువంటి ప్రభుత్వం. ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ వచ్చినటువంటి ఈ యొక్క 12-13 సంవత్సరాల పరిపాలనలో నాకు తెలిసి ఎన్నడూ కూడా సెక్రటేరియట్కు పోయి కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆర్థిక మంత్రి అధికారిక కార్యాలయం ముందు ధర్నా చేస్తే వెనక గేట్ నుంచి ఆర్థిక మంత్రి గారు పోయినారనే సమాచారం ఎప్పుడైనా జరిగిందా? అంటే ఒక విషయం, అటువంటి పరిస్థితి ఉందా? ఒక గొప్ప విషయం ఉంది ఇక్కడ, చెప్పండి. చిన్న స్థాయి కాంట్రాక్టర్లు బిల్లుల కోసం సెక్రటేరియట్కి వెళ్ళి ఆర్థిక మంత్రి గారి ఛాంబర్ దగ్గరికి వెళ్ళినారు అని అంటే అసలు మీ దగ్గర మంత్రులనే రాలేని పరిస్థితి కదా. కొంతవరకు అది బెటర్ అనుకోవాలి, అట్లా సమర్థించుకోవాలి. ఏం జరిగింది సమర్థించుకోవాలి, ఆరోపణలు అవి వేరు, సమర్థించుకోవాలి కదా. అసలు వచ్చే బిల్లు సక్కంగా నేరుగా రాక ఆర్థిక మంత్రి కార్యాలయం ముందు నాకు అర్థమైంది. మూడవది తర్వాత శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారంటే హుందాతనము, తర్వాత క్రమశిక్షణ కొద్దిగా తక్కువ ఉంటుంది, లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. దయచేసి దీన్ని ప్రజాస్వామ్యం అని చెప్పి ఆ ప్రజాస్వామ్యం అనే పదాన్ని దయచేసి గౌరవం తీయకండి. ఇవాళ కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో అభ్యర్థి వర్గము ఇంకొక స్థానిక కాంగ్రెస్ నాయకుని వర్గము గల్లా పట్టుకొని కొట్టుకున్నారని ఇక్కడ ఏబిఎన్ లో చూస్తున్నాను, ఎంతో అక్కడ వస్తా ఉంది. ఇప్పుడు దీన్ని ప్రజాస్వామ్యం అంటే మరి దేన్ని అసలు ప్రజాస్వామ్యం మరి మీరు చెప్పాలి. వాడు ఇంతకుముందు అన్నారు హుందాతనం అంటే గిదైతే, హుందాతనం అంటే మంత్రులు తిట్టుకోవడం అయితే, ఒక మంత్రిని ఇంకోటి దున్నపోదనటం అంటే ఆ మంత్రి గారు పాపం బాధపడి ఏమనలేక పబ్లిక్ వచ్చేసి క్షమాపణ అడిగితే మళ్ళీ నేను అనలేదని చెప్పి మీరు అసలు అన్నానని చెప్పి రాజకీయ నాయకత్వం వైపు ప్రజలు చూస్తారు బేసికల్లీ. కాబట్టి బహుశా మీ మంత్రుల మాటలు, ఈ యొక్క మీ మంత్రుల యొక్క వ్యవహార శైలిని 10th క్లాస్ వరకైనా పిల్లలకు చూడకుండా తల్లిదండ్రులు నేర్పాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంత దరిద్రంగా వ్యవహారం నడిపించడం. ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు గౌరవ ముఖ్యమంత్రి అనేది నోటితో అంటేనే సరిపోతుందా, లేదా ప్రవర్తనలో చెప్పడంలో ఉంటుందా? నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇమ్మెటీరియల్ అండి. రాష్ట్రంలో పరిపాలన కాంగ్రెస్ చేతికిస్తే
ఎంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడపచ్చో ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఎంత దిక్కుమాలిన విధంగా హీనంగా నాయకులు సంస్కారహీనంగా ప్రవర్తించవచ్చో కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఇది రాజకీయాలకు సరైన వ్యవహారం కాదనే విషయాన్ని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఒకటి ఇవాళ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వేలాది కోట్లు పోతున్నాయని చెప్పేసి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ప్రతిరోజు కాంట్రాక్టర్లు మాడుతున్నారు. కాంట్రాక్టర్లు ఎంఎస్ఎంఈ ఉంది కదా, ఎంఎస్ఎంఈ శాఖ దగ్గర దాని దగ్గర కోర్టు కేసులు వేసుకుంటూ పోతున్నారు పేమెంట్లు ఇవ్వమని చెప్పేసి. చిన్న చిన్న పేమెంట్లు. మన ఊరు మన బడి, నేను మళ్ళీ చెప్తున్నాను, అదే కార్పొరేషన్ నేను చైర్మన్గా పనిచేసినాను. ఎంతో మంది శ్రీనన్న, నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి దీపావళి పూట చాలా మంది పాపం వాళ్ళ కుటుంబాలు చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 6 లక్షలు 3 లక్షలు ఇట్లా చిన్న చిన్న వర్క్స్ సంబంధించి 10 లక్షలు 12 లక్షలు పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి. 350 కోట్లు ఉన్నాయి. 2 సంవత్సరాలు అయింది. మెగా కృష్ణారెడ్డిలకు లేకపోతే నవోదయాలకు ఇంకెవరెవరికో పైసలు ఇస్తున్నారు. వాళ్ళ ఇళ్ళ దీపావళి బ్రహ్మాండంగా జరుగుతుంది. పేదోళ్ళ ఉసురు పోసుకోకండి, వాళ్ళ ఉసురు దాక్కుతుంది. నేను ఆ రోజు కార్పొరేషన్ చైర్మన్గా ఊరూరికి కేసీఆర్ గారి నేతృత్వంలో తిరిగి పనులు చేయమని చేయించినాం. దగ్గర 3,000 స్కూళ్ళు మంచిగా అయినాయి. ఆ విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ బ్రహ్మాండంగా అయినాయి. వాళ్ళు మంచిగా దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పెయింటింగ్లు వేయించినాం, గోడలు బాగు చేయించినాం, అదనపు తరగతులు గదులు కట్టినాం, టాయిలెట్లు కట్టినాం, ఇవన్నీ చేసినాం. వాళ్ళ ఉసురు పోసుకోకండి. నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, 350 కోట్ల రూపాయలు ఏం పాపం చేశారండి వాళ్ళంతా? నేను చెప్తున్నాను, బాధ అనిపిస్తుంది కదా ప్రతిసారి. ఇట్లా నాట్ ఓన్లీ మనవరు మనబడి ఇట్లా చూస్తే అనేక మంది చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళ పొట్టెందుకు కొడుతున్నారండి? పెద్ద పెద్ద వాళ్ళు బ్యాంకులను ఇంకో రకంగా మేనేజ్ చేసుకుంటారు. వడ్డీకి తెచ్చి మీరు పాయింట్ ఆఫ్ ఏంటంటే, నేను కాదనట్లా, కాంట్రాక్టర్లు కూడా పార్ట్ ఆఫ్ పబ్లిక్, నేను కాదనట్లేదండి, చిన్న చిన్న వాళ్ళు కానీ కాంట్రాక్టర్లతో పాటు